ఈవినింగ్ స్నాక్గా ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక కప్పు శనగల్ని తీసుకొని నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి. అప్పుడే మంచిగా కుక్ అవుతాయి మెత్తగా. నీట్గా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ కుక్కర్ని తీసుకొని కుక్కర్లో ఈ శనగల్ని వేసేసుకోవాలి. సరిపడినంత వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఇలాగే 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగ 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసి, ఒకవేళ ఉడికితే ఏమీ లేదు, ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 విజిల్స్ వరకు ఉంచితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. నాకైతే 5 విజిల్స్కి కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా వడకట్టేసుకోవాలి. తర్వాత సపరేట్గా పిల్లలు ఉన్న వాళ్ళైతే సపరేట్గా ఒక గిన్నెలోకి కొన్ని తీసేసుకోండి. ఎందుకంటే ఇవి స్పైస్గా ఉంటాయి కాబట్టి పిల్లలు తినరు, అందుకే నేను తీసేసి ఇప్పుడు కళాయి తీసుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా తాలింపు గింజలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత 2-3 రెబ్బలు వెల్లుల్లి వేసుకున్నాను, దంచి వేసుకోవాలి. వెల్లుల్లి వేసిన తర్వాత మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చిన తర్వాత లైట్గా కారం వేసుకోవాలి. మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం వేసుకోండి. నేను లైట్గా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇంకా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను కూడా వేసేసుకొని ఇలాగ బాగా కలిపి తిప్పుకోవాలి. ఇప్పుడు లైట్గా కొత్తిమీర చల్లుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇలానే తిప్పుతూ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి శనగలు. ఈవినింగ్ స్నాక్గా అయినా లేదా పెద్దవాళ్ళు ఆఫీస్కి స్నాక్గా అయినా చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్గా పెట్టండి, కాంప్లిమెంట్స్